బాబాయ్ సారీ. సారీ ఎందుకమ్మా? ఒక చిన్న పొరపాటు జరిగింది అత్తయ్య. మళ్ళీ ఏం పొరపాటు జరిగింది హర్షబాబు? ఇది ఎలకల మందేం కాదత్తయ్య. సారీ. చెప్తాను మీ పని. మామ్, తాయారు కడుపంతా ఖాళీ అయిపోయింది, మళ్ళీ ఆకలేస్తోంది. ఏంటి పొట్టి బాబాయ్ అమ్మా ఎలా ఉంది ట్విస్ట్? పోలా వద్దు పోలా. మమ్మల్ని అన్నం తినకుండా ఆపేస్తారా? శ్రావణ మాసం కదా, వరలక్ష్మి వ్రతం చేయిద్దాం. మన చుట్టాల్ని, బంధువుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి గ్రాండ్ గా జరిపిద్దాం. అలాగే. త్వరగా తొలిరాత్రి జరిపిద్దాం అనుకుంటే ఇంకా వీళ్ళు వ్రతం అంటారంటే. వ్రతమయ్యాక తొలి రాత్రి అంటున్నారు కదా, కాస్త ఓపిక పడదాం. అంతేనంటావా? సరిపదా. అయితే మనం కూడా డబ్బు మనుషులు అనుకుంటారు. అనుకుంటే అనుకోని, ఇస్తామని ఇవ్వకుండా ఆలస్యం చేస్తే ఎలా ప్రసాద్? ఇలాంటి విషయాల్లో మొహమాట ఉండకూడదు. ఇప్పుడేం చేద్దాం తయారు? కట్టం డబ్బుల గురించి ఆవిడ గట్టిగా కూర్చుంది. వెంటనే ఏదోటి చేయకపోతే మొదటికి మోసం వచ్చేలా ఉందయ్యా. అవునే. అబ్బో అబ్బో అమ్మో, ఏమండి? నా కాళ్ళ కీళ్లు విరిగిపోయినాయి బాబోయ్. అమ్మో బాబోయ్. అయ్యో ఏమండి? అయ్యో 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 అయ్యో, నా మొగుడు పడిపోయాడండి. అన్నయ్య, వదినా, కుమారి, అల్లుడు గారు. అయ్యో అయ్యో. ఉన్నానా పోయానా తాయారు? ఏమండి ఏమండి ఏమైందండి? నువ్వే తోసి నువ్వే అరుస్తావేంటే? కింద పడ్డాను, కాళ్ళు చేతులు విరిగిపోయాయి, కదల్లేనని చెప్పు. అబ్బో అమ్మా అబ్బో. అయ్యో అయ్యో అయ్యో, మా ఆయన పడిపోయాడండి. అన్నయ్య గారు, వదినా. అయ్యో కుమారి. నాన్న 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 ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? లేకపోండి మావయ్య. నాన్న ఏమైంది నాన్న? నా వల్ల కాదలుడు.
ఏమైంది బావగారు? బ్యాంక్ వెళ్దామని మెట్లు దిగుతుంటే కాలు జారి పడిపోయాను బావగారు. దీపు కార్తీ హాస్పిటల్ తీసుకెళ్దాం. అయ్యయ్యో అన్నయ్య గారు వద్దు, ఆయన కాలు కదిపే స్థితిలో కూడా లేడు అన్నయ్య గారు. ఇంట్లోనే వైద్యం చేయిద్దాము. అవును బావగారు, ఒంట్లోని ఎముకలన్నీ ఇరిగిపోయినట్టున్నాయి. కాళ్ళైతే అసలు ఉన్నాయో లేవో తెలియట్లేదు. నేను అసలు కదలలేను బావగారు, సరే కదలలేను. మీరు ఇంట్లోనే ఉండండి, డాక్టర్ ని ఇంటికి పిలిపిద్దాం. దీపు ఆ పని డాక్టర్ ఫోన్ చేయి. బావగారు. అలాగే డాడీ. అబ్బా అమ్మో 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 నాయనో. అయినా అలా ఇలా పడ్డారు అన్నయ్య? కర్మోదిన విధి ప్రారంధం. ఏం చేయమంటావు వదిన? డబ్బుల కోసం వెళ్ళాలనుకుంటే దెబ్బలు తగిలాయి. సరే అన్నయ్య, బ్యాంక్ వెళ్ళకండి, రెస్ట్ తీసుకోండి. అమ్మో దేవుడు అమ్మా. హలో డాక్టర్, మా అంకుల్ మెట్ల మీద నుంచి కింద పడిపోయారు. మీరు మా ఇంటికి రాగలరా? థ్యాంక్ యూ డాక్టర్. నాన్న నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది కదా. నాకే కాలు విరగలేదమ్మా, డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి రామా అంతే. అమ్మో 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 అమ్మా అమ్మా అమ్మో. డాక్టర్ గారికి ఫోన్ చేశాను, ఆయన వస్తా అన్నారు. అంకుల్ మీరే కంగారు పడకండి, డాక్టర్ గారు వచ్చేస్తా అన్నారు. అలాగే గదిలోకి వెళ్దాం పదండి. అమ్మో రండి అంకుల్. జాగ్రత్త. నాయనో. ఇదిగో ఇదే మీరుండే ప్లేస్. ఇక్కడ మీకు ఓకే కదా? ఏం మాట్లాడుతున్నారు పిన్ని? నేను హాల్లో పడుకోవాలా? ఇదంతా మనిల్లే కదా హర్షాబాబు, అంతా మనమే కదా, ఎక్కడ పడుకుంటే ఏముంది? ఆల్రెడీ పెద్దత్తని 25 సంవత్సరాలుగా ఒక పని మనిషిలాగా స్టోర్ రూమ్ లాంటి రూమ్ లో పడేశారు. ఇప్పుడు ఆ రూమ్ కూడా లేకుండా చేస్తున్నారా? ఇది కూడా లాక్కున్నారా? మాకే ఇబ్బంది లేదమ్మా. మాకు ఇబ్బందిగా ఉందమ్మా. మనం ఏమన్నా గతలేని వాళ్ళం అనుకుంటున్నారా? అంతా వీళ్ళ ఇష్టమేనా? ఎవరో పరై వాళ్లకు గదిచ్చి మనల్ని హాల్లో పడుకోమంటారా? వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు బావగారు, మా అమ్మ నాన్నలు నాకు దేవుళ్లతో సమానం. అంతే కదా హర్షాబాబు, వాళ్ళు మన అతిథులు, గెస్ట్లను గౌరవించడం మన బాధ్యత కదా. అంతగా గౌరవించాలనుకుంటే వాళ్ళని దీపు గదిలో పెట్టుండొచ్చు కదా. దీపుకిప్పుడే కదా బాబు పెళ్ళయింది, కొత్త దంపతులకు ప్రైవసీ ఇవ్వాలా వద్దా? వాళ్ల గదిలో వీళ్లనుండమనడం ధర్మమా చెప్పు? అయితే మీ గది ఇవ్వచ్చు కదా పిన్ని. మీ నాన్న సంగతి తెలిసి అడుగుతావేంటి హర్షాబాబు? ఆయన గదిని వేరెవ్వరికి ఇవ్వరని నీకు తెలుసు కదా చెప్పు. ఇక్కడే సర్దుకుపోండి, వేరే ఏం చేయలేము. కుమారి పదమ్మా. హర్ష, 2 రోజులు ఎలాగోలా సర్దుకుందావురా, గొడవలొద్దు. ఏంటమ్మా సర్దుకునేది? మనం ఏమన్నా అడుక్కునే వాళ్ళమా ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి? అయినా వాళ్ళేం 2-3 రోజుల్లో వెళ్లిపోయేలా లేరు, ఇక్కడే మకాం వేసేలా ఉన్నారు. అందుకే కావాలని ఇలా చేస్తున్నారు. అవునత్తయ్య, ఆయనకు అసలు కాలెలా విరిగింది? కట్టిన డబ్బులు తీసుకురావడానికి బ్యాంక్ అని బయలుదేరారు.
కాలు జారి పడిపోయారంటమ్మా. కట్నం డబ్బులు, బ్యాంకు, కాలు జారటం. హ్మ్. అర్థమైంది. చెప్తాను వాళ్ళ సంగతి. ఆ అమ్మాయిది ఒక దొంగ ఫ్యామిలీ. మీ చిన్నబ్బాయిని మిమ్మల్ని అన్పాపులర్ చేయడానికి ప్లాన్ చేసి కోర్టుకి ఇచ్చారు కదా, అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి నా పరువు తీయాలని చూస్తుంది. అది తెలియక మీ కోడలు ఆ అమ్మాయి తరపున వాదిస్తుంది. ఇప్పుడు నేను పడుతున్న బాధ ఒకప్పుడు మీరు పడ్డారు కాబట్టి నేను మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీ కోడలు ఈ కేసులోంచి విత్డ్రా అయితే మా పరువు దక్కుతుంది. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మా కోడల్ని వాదించొద్దు అని మేం చెప్పలేం గాని మీ తరపున ఈయన వాదించి గెలిపిస్తారు అని చెప్పగలను. భువనా, అవును ప్రసాద్, నువ్వు దివ్యకి వ్యతిరేకంగా వాదించి ఈ కేసు గెలవాలి. ఇది ఇంకా బాగుంది మేడం. మీరు కోరినంత ఫీజు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీకెంత కావాలో చెప్పండి. అది కాదండి, నేనెలా? ఇంకేం మాట్లాడకు ప్రసాద్. ఆ గురవయ్య ఫ్యామిలీ వల్ల మనం ఎంత సఫర్ అయ్యామో పాపం ఈ దేవుడయ్య కూడా అంతే బాధపడుతున్నాడు. ఇతని ఉంటుంది. చాలా సంతోషం మేడం. ఉంటాను సార్. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? బాగుంది. హర్ష, అమ్మా, ఆవిరి పట్టుకుంటే జలుబు తొందరగా తగ్గిపోతుంది. ఆవిరి పట్టడమా? ఒరే, వేణీళ్ళు కూడా రెడీగా ఉన్నాయిరా. అమ్మో, వేణిళ్ళ కాపడమా? నా వల్ల కాదు. అరే ఆగండి, పోనీ ఆవిరి పట్టద్దు, మీకు మిరియాల కషాయం చేసిస్తాము. మిరియాల కషాయమా? ఆవిరంటే ఏదో మేనేజ్ చేయొచ్చండి. మిరియాల కషాయం నా వల్ల కాదు. వామ్మో, ఆగండి. హర్షరేడి, మీరు కషాయం తాగాల్సిందే. తాగాల్సిందే. తాగాలి. మిరియాల కషాయం తాగాల్సిందే. అవును, తాగాల్సిందే. నా వల్ల కాదు. అమ్మ ఏంటమ్మా ఇది? నువ్వు కూడా. ఆగండి, విడిచిన బట్టలు ఇక్కడ వేసి వెళ్తున్నారేంటి? మా ఆయన ఇప్పుడే బట్టలు మార్చుకున్నారు. ఆ రూమ్ లో వేయడానికి ప్లేస్ లేదు, అందుకే ఇక్కడ వేశాను. ఎంత పొగరండి! మనల్ని హాల్లోకి షిఫ్ట్ చేసిన చాలక మన ప్లేస్ ని డంపింగ్ యార్డ్ గా మార్చేస్తున్నారు. చెప్తాను వీళ్ళ సంగతి. ఏమండి, ఆగండి. అమ్మా
కాలిరిగిన మనిషి డ్రెస్ చేంజ్ ఎలా చేసుకుంటాడు? వాళ్ళు కావాలని డ్రామా ఆడుతున్నారు. అదేంటో నేను చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. కొంచెం బాంబు రాసుకోండి. వెళ్ళండి. మా లాయరు నాన్న, మీరు వీళ్ల వైపు వాదిస్తున్నారా? న్యాయం వైపు వాదిస్తున్నాను హర్ష. మీరు పొరబడుతున్నారు మావయ్య. ఈ తండ్రి కొడుకులు కలిసి గీత అనే ఒక అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు. లేదమ్మాయి, నువ్వే పొరబడుతున్నావు. ఆ అమ్మాయే డబ్బు కోసం వీళ్ళని చీట్ చేసింది. నాన్న, అసలైన క్రిమినల్స్ వీళ్లే నాన్న. మమ్మల్ని వ్యాన్తో గుద్దించి చంపాలని చూశారు. ఎవరు చీటరో కోర్టులో తెలుస్తుంది నాన్న. మావయ్య, నేను మీపై గెలవాలనుకోవడం లేదు. ఈ దేవుడయ్యని వాళ్ళ కొడుకుని ఓడించాలనుకుంటున్నాను. అయితే ప్రయత్నించు, కోర్టులోనే చూసుకుందాం. మావయ్య, నాన్న, ప్రాణాలు తీస్తానని తెలిసి కూడా కేసు వాదించడానికి వచ్చావంటే నీ అంత మూర్ఖురాలు ఇంకొకరుండరు. నా ప్రాణాలు కాపాడడానికి నా భర్త ఉన్నాడు. మా ఇద్దరిని కాపాడడానికి మా మావయ్య గారు ఉన్నారు. మీ నిజస్వరూపం తెలిసిన మరుక్షణం మావయ్య మా వైపుకే వస్తారు. మీరు ఓడిపోవడం ఖాయం. అసలు సాక్ష్యమే లేని కేసులో ఎలా గెలవాలనుకుంటున్నారు? సాక్ష్యం లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఒకసారి అటు చూడండి. రండి పంతులు గారు. ఎవరా పంతులు? మా పెళ్లి జరిపించింది ఆ పంతులు గారే నాన్న. మీ అబ్బాయికి మా గీతకి పెళ్లి చేసిన పంతులు గారు. ఆయన సాక్ష్యం కోర్టు నమ్ముతుంది. మేము గెలవడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు కదా. గీత, పదండి, రండి. అడవికెళ్లిన రాజుగారు బోలెడన్ని జంతువుల్ని వేటాడి అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారంట.
అప్పుడు రాజుగారి వేటాడిన జంతువుల కోసం ఓ గుంటనక్క తోడేలు అట్టుగా వచ్చాయంట. ఆ చిన్నపిల్ల మీద ఎందుకు అందరూ అంత ప్రేమ చూపిస్తున్నారు? దీని సంగతి ఏంటో కనుక్కోవాలి కుమారి. ఆ సంగతి తర్వాత వీళ్ళని హాల్లో నుంచి ఆరు బయటకు పంపించే ప్లాన్ ఒకటొచ్చింది. ఏంటా ప్లాను? సరేనా? ఇది ప్లాన్. సూపర్ ప్లాన్. పద పద వెంటనే ఆ పని చేద్దాం. అప్పుడు రాజుగారు సంతోషంగా రాజ్యానికి వెళ్లారు. పెద్దత్తయ్య గారు, ఎవరి అమ్మాయి? మీరు అక్క బావగారు ఈ పిల్ల మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు? మాకే కదమ్మా, మీ మావయ్య గారు కూడా మంగంటే చాలా ఇష్టం. అదే ఎందుకని వదిన గారు? ఈ పిల్ల మీకేమవుతుంది? అంత ప్రేమ చూపిస్తున్నారు? చిన్నపిల్లల మీద ప్రేమ చూపించడానికి కారణాలు, బంధాలు, బంధుత్వాలు అవసరం ఏంటమ్మా? సాటి మనిషిపై ప్రేమ చూపించడానికి మనుషులమైతే చాలు. అంటే మేం మనుషులం కాదు, మాకు ప్రేమలు తెలియవనా మీ ఉద్దేశం? నేనలా అనలేదమ్మా. మీరు మనుషులైతే మేం మనుషులం కాదనేగా మీ అంతరార్థం? లాయర్ దివ్య, ఆడపిల్ల జీవితాన్ని నిలబెడుతుంది. తను వాదించిన ప్రతి కేసులోనూ తను న్యాయం వైపు ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో లాయర్ దివ్యకు చిట్ట చివరి అవకాశం ఇవ్వడానికి ఈ కోర్టు అంగీకరిస్తుంది.
ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచరాదని లాయర్ దివ్యని ఆదేశించడమైనది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. The court is adjourned. వాచ్మెన్ కుక్కలు ఇలాగే వదిలేస్తే మన లిక్కర్ నుంచి కూడా బయటకు గంటేస్తారు. అసలు వాళ్ళని హర్ష అమ్మా వాడి కోసం ఆగిపోమని మమ్మల్ని ఆపావు. నా తల్లి, నా భార్య, నా కూతురు జోలికొస్తే అసలు నేనెందుకు ఆగుతాను? నిన్ను బయట గంటే నా వాచ్మెన్ కుక్కని. ఏమండి ఆగండి. దివ్య గారు నన్ను ఆపకండి. ఎప్పుడైనా మనం తొందర పడకపోతే రేపు మనం ఇక్కడ కూడా ఉండనివ్వరు. ఏమండి ఆగండి, ఆగండి. మీరు దివ్య గారు నన్ను వదలండి ప్లీజ్. ఆగండి. ఈ దివ్య గారు ఒక్కసారికి ఆగండి. నన్ను వదలండి, వదలండి దివ్య గారు. హర్ష గారు ఆగండి, ఆగండి. ఇప్పుడు వాళ్ళతో గొడవ పడి అత్తయ్యకిచ్చిన మాటను వెనక్కి తీసుకుంటారా? వాళ్ళిద్దరిని వెడగొడతారా? చెప్పండి. హర్ష గారు, వాళ్ళు ఇదంతా కావాలని ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కుక్క కాటికి చెప్పు దెబ్బలా వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి తప్ప ఇలా గొడవ చేయకూడదండి. వాడు మాటలతో చెప్తే వినే రకాలు కాదండి. మనం వాళ్ళని వీధిలో గెంటేస్తేనే వాళ్ళకు బుద్ధొస్తుంది. వద్దురా హర్ష, అలా చేస్తే మనకి చెడ్డ పేరు వస్తుంది. అందరూ మనల్ని తప్పు పడతారు. వాళ్ళు చేసిన తప్పుల్ని అందరికీ చెప్దామమ్మా. అప్పుడు మన ఇంటి పరువే కదండి పోతుంది. అది మావయ్య గారికి ఇష్టం ఉండదు. ఏమండి, ఆ పరువు గురించి ఆలోచించే కదండి ఈ పెళ్లి ఆపొద్దని మా అమ్మ అడ్డుపడింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. మనం ఇంట్లో లేని టైం చూసి వీళ్ళ దిక్కులేని వాళ్ళని చేశారు. లేదు అని, కట్నం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని నాటకం ఆడుతున్నాడు అని మావయ్య గారి దగ్గర నిరూపిస్తే చాలు. మనం మన రూమ్ కి వెళ్లిపోవచ్చు. ఎలా నిరూపిస్తారండి? వాళ్ళు పెద్ద దండుపాల్యం బ్యాచ్. ఎలా ప్రూవ్ చేస్తారు? దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. ఆ ప్లాన్ ఏంటంటే మన రూమ్ మనకొచ్చేలా చేసుకుందాం. ఇది ప్లాన్. దివ్య, నీ ఆలోచన చాలా బాగుందమ్మా. ఒరే హర్ష, నువ్వేమంటావు? వాళ్లకు బుద్ధి చెప్పడం, మనం ఆ రూమ్ లోకి వెళ్ళడమే నాకు కావాలి. దివ్య గారు, ప్లాన్ బానే ఉంది. సరే, దానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తాను. అమ్మ దివ్య, జాగ్రత్తమ్మా. ఎవరికి ఏ ఆపద రాకుండా చూసుకో. నేను చూసుకుంటాను అత్తయ్య.
ఏమైంది బాబు గారు? ఏమైంది? ఏమిటి పైనుంచి ఆ శబ్దాలేమిటి? ఏదో టపాసులు పెళ్ళినట్టు సౌండ్ వచ్చింది. అవును చెల్లమ్మా, ఎవరో కావాలనే మేమున్న గదిలో టపాసులు పేల్చారు. మీ గదిలో దీపావళి చేసుకోవాల్సిన అవసరం ఎవరికొచ్చింది మావయ్య? ఆయన దసరా కూడా రాకముందే దీపావళి ఎవరు చేశారు? ఏమో బాబు, బాంబులు పేలాయేమోనని భయంతో గుండెలు అదిరిపోయాయి. కంగారుగా అందరం బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అంటే బాబాయ్ గారు కూడా పరిగెత్తారా పిన్ని? అమ్మా, ఆ ప్లేస్ లో నువ్వున్నా పరిగెత్తేదానివేనమ్మా. మా సంగతి వేరు బాబాయ్. మా కాలు విరగలేదు కాబట్టి, కట్టు కట్టలేదు కాబట్టి పరిగెత్తగలం. కానీ కాలు విరిగి కట్టు కట్టుకున్నా మీరెలా పరిగెత్తారు? అవును బాబు గారు, మీ కాలు విరిగింది కదా, ఎలా పరిగెత్తారు? నిజమే కదా, మీరు నడవలేకపోయారు, కనీసం కాలు కదపలేకపోయారు. ఇప్పుడెలా పరిగెత్తారు? అది అది ఏంటంటే చెల్లెమ్మా, అది ఏంటంటే అంటే మీ కాలు విరగడం కట్టు కదా, కావాలని నటించారా మావయ్య? అలాగా భలే బయటకొచ్చారు. అప్పుడే అంతా అయిపోయింది అనుకోకక్క, ముందు ముందు ఇంకా చాలా ఉంది. భలే దానివే, నువ్వు వచ్చింది ఇప్పుడే కదా చెల్లెమ్మా. అప్పుడే అంతా సెట్ అయిపోయిందని నేను అనుకుంటానా? సెట్ చేయాల్సింది ఇంకా చాలా ఉందని నాకు కూడా తెలుసు. ఓను పోను, మేమంటే ఏంటో మీకు బాగా తెలుస్తుంది. అలాగే చెల్లి, తప్పకుండా తెలుసుకుంటాను. అలాగే మేమేంటో అనేది కూడా నీకు తెలిసి వచ్చేలా చేస్తాను.